మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా 6 నెలలు కావస్తోంది. మరి ఈ 6 నెలల్లో మరి ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే ప్రజలకిచ్చిన హామీలు తొంగలో తొక్కి కేవలం కక్ష సాధింపు అనే ధోరణిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు అనేక బహిరంగ సభల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి మరి అనేక హామీలు ఇచ్చేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ 6 నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు ఆ హామీలు నెరవేర్చాలంటే మన కాడ నిధులు లేవు అని చెప్పి చెప్పుకోవడము, మరి అదేవిధంగా ప్రతి సందర్భంలో కూడా ప్రతి మాట విషయానికి కూడా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి గత ప్రభుత్వం మీద నిందలు వేసేదాని కోసం మాత్రమే ఈ 6 నెలల సమయాన్ని వినియోగించుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా కాలయాపన చేసుకుంటూ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మరి ఈరోజు అక్రమ కేసులు బనాయించి మరి ఈరోజు వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులు చేసే విధంగా భవిష్యత్తులో ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండకోకూడదు, ప్రతిపక్ష పార్టీకి ఎవరు కూడా సానుభూతి పరులుగా కూడా ఉండకోకూడదు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి కార్యకర్తలకు దూరం చేయాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కి ముఖ్య ఉద్దేశం నిన్నటి దినం రాజ్యాంగబద్ధంగా ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 21/10/2023 నాడు GOMS 47 మరి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వక్ఫ్ బోర్డు నియమించడం జరిగింది. మరి ఆ జీవోని మరి నిన్నటి దినం 30/11/2024 తేదీ నాడు మరొక GOMS నంబర్ 75 ఇస్తూ మరి గత GOMS నంబర్ 47 ని ఉపసంహరించుకోవడం జరుగుతుందని చెప్పి మరి ఇవ్వడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మరి గత 2023 సంవత్సరంలో 10వ నెల 21వ తేదీ నాడు GOMS నంబర్ 47 ద్వారా మరి వక్ఫ్ బోర్డుని నియమించడం జరిగింది. మరి ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించి పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు అనుగుణంగా మరి ఏదైతే ఎలక్టెడ్ బాడీస్ ఉంటాయో మరి దానికి సంబంధించిన ఎలక్షన్లు నిర్వహించి మరి ఎమ్మెల్యే కేటగిరీలో ఒకరిని, మరి అదేవిధంగా ఎమ్మెల్సీ కేటగిరీలో ఒకరిని, మరి అదేవిధంగా ముతవల్లీలకు సంబంధించి
దానికి నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముతవల్లీలందరూ కూడా మరి తమ ఓటు హక్కుని వినియోగించుకొని ఒక ముతవల్లిని మరి మెంబర్గా ఎన్నుకున్న వాళ్లకు మరి అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఒక షీరీన్ బేగం అని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఆఫీసర్స్ కేటగిరీ కింద మరి అదేవిధంగా లోకల్ బాడీస్కు సంబంధించిన ఎలక్టెడ్ మెంబర్స్ వాళ్ళ కేటగిరీలో మరి బర్కత్ అల్ అని చెప్పి ఒక వైజాగ్కు సంబంధించిన కార్పొరేటర్ను మరి అదేవిధంగా అడ్వకేట్స్కు సంబంధించిన కేటగిరీలో మరి సీనియర్ అడ్వకేట్లైన పఠాన్ షఫీ అహ్మద్ గారు మరి అదేవిధంగా ఒక మహిళ అయిన అడ్వకేట్ ఆమె కూడా సీనియర్ అడ్వకేట్ హసీనా బేగం గారిని మరి అదేవిధంగా మరి షియా కేటగిరీలో మరి మీర్ హుస్సేన్ అని చెప్పి మరి అదేవిధంగా సున్నీ స్కాలర్ కేటగిరీలో షఫీ అహ్మద్ ఖాద్రీ అని చెప్పి మరి వీళ్ళందరినీ కూడా గత ప్రభుత్వంలో మరి జీఓఎంఎస్ నంబర్ 47లో మరి వాళ్ళకందరికి కూడా మరి నియమించడం జరిగింది. మరి మనందరికీ కూడా తెలుసు వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేయడంలో మరి చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. మరి ఆ దిశలోనే మరి 2023లో మరి 10వ నెల 21వ తేదీన మనం జీవో ఇచ్చి మరి ఈ బోర్డు మెంబర్స్ అందరూ ఎవరైతే ఎలక్ట్ చేసుకోబడ్డారో మరి నామినేట్ చేసుకోబడ్డారో మరి వాళ్ళందరూ కూడా ఒక చైర్మన్ ఎలక్షన్ జరుగుతుంది. మరి నవంబర్ 3వ తేదీ మరి వాళ్ళ ఎన్నిక ఉంటే మరి దానికి సంబంధించి వ్యవస్థలను మేనేజ్ చేసి మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా మరి ఆనాడు హైకోర్టులో వేసి మరి ఆ చైర్మన్ ఎలక్షన్ ని నిలుపుదల చేసింది ఎవరని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను.